గంటల నుంచి ఆరంభమై 25వ తేదీ రాత్రి 8 గంటల దాకా సాగే ఈ అవధాన విద్యా వికాస పరిషత్ నిర్వహిస్తున్న 5వ పంచమ అవధాన పద్య శిక్షణ శిబిరం. ఇందులో అర్ధ శతావధానం మొదటి రోజు నల్లాన్ చక్రవర్తుల సాహిత్యంతో ప్రారంభమవుతూ ఉంటే దానిని మహాసహస్రావధాని గరికిపాటి నరసింహారావు గారు ప్రారంభిస్తుంటే చివరి రోజున ఉప్పలధడియం భరత్ ఏకదిన సంపూర్ణ శతావధానంతో బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారు ముఖ్య అతిథి సంచాలకత్వంతో ఇది పరిసమాప్తమవుతుంది. అన్నయ్య దత్తాత్రేయ శర్మ గారు చెప్పినట్టు ఎందరో సహస్రావధానులు, శతావధానులు, అష్టావధానులు, విద్యావేత్తలు, భాషా పండితులు, వ్యాకరణ పండితులు, ఉద్దండులైనటువంటి విద్వన్మూర్తులు ఎందరో ఈ 8 రోజుల శిబిరంలో రేపు 18 నుంచి ప్రారంభమై 25 దాకా సాగుతున్న ఈ 8 రోజుల పద్య అవధాన శిక్షణ శిబిరం ఒక చరిత్రలో గొప్పగా నిలవబోతూ ఉంది. ప్రత్యక్షంగా ఇక్కడ ఒక 100 మంది అంటే ఒక 50 మంది అవధానానికి, 50 మంది పద్య విద్యకు ఔత్సాహికులైన వారు ఎంతోమంది పాల్గొంటుండగా ప్రతి పాఠాన్ని, ప్రతి అవధానాన్ని, ప్రతి ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారంగా దర్శనం టీవీ అందించబోతుంది. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఎవరైనా ప్రత్యక్ష ప్రసారంలో నేర్చుకోండి. తర్వాత యూట్యూబ్లోనే ఈ పాఠాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి కనుక తర్వాత అయినా మీరు దీన్ని ఫాలో కావచ్చు. అందుకోసం ఈ అవధాన పట్ల, పద్య విద్య పట్ల ఆసక్తి కలిగిన తెలుగు భాషాభిమానులందరూ అవధాన విద్యా వికాస పరిషత్ ఎంతో ఉదాత్తమైన లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని మీరందరూ ఆదరించండి, ప్రతిరోజు చూడండి, దగ్గర భాగ్యనగరంలో ఉన్నవాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొనండి. అవధాన విద్యా విజయతే తరాం అనే సందేశాన్ని మనం సార్థకత చేసుకుందామని కోరుకుంటూ మీరందరూ కూడా ఈ 8 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సవినయంగా కోరుకుంటూ స్వస్తి.